మన జీవితంలో డబ్బు, బలం, పేరు ఇవన్నీ వస్తాయి పోతాయి. కాని మనిషిని నిజంగా పైకి తీసుకెళ్లేది విద్య. విద్య ఉంటే మాటకు బలం వస్తుంది. బుద్ధి ఉంటే దారిని ఎంచుకునే శక్తి వస్తుంది. అలాంటి విద్య, బుద్ధి, వాక్కు, కళలకు ఆధారమైన దేవత ఎవరు? ఆమె మాతా సరస్వతి. ఇప్పుడు ఆమెను ప్రార్థించిన వారి కథలు విందాం. కథ 1. కాళిదాసు. ఎప్పుడో ఒక గ్రామంలో కాళిదాసు అనే యువకుడు ఉండేవాడు. చదువులేదు. తనకు ఏమీ రాదని అందరూ తక్కువగా చూసేవారు. మాట్లాడబోతే మాట తడబడేది. ఏదైనా చెప్పాలంటే ఆలోచన కుదరేది కాదు. అవమానమనేది అతని జీవితానికి అలవాటైపోయింది. ఒకరోజు అతనికి తనలో తానే ఒక బాధ పుట్టింది. నన్ను నవ్వడం కాదు, నాలో ఏదో వెలుగు రావాలి. నాకు కూడా జ్ఞానం కావాలి. నా మాటకు తేజం రావాలి అని మనసులో గట్టిగా అనుకున్నాడు. అతను సరస్వతి అమ్మవారి సన్నిధికి వెళ్లాడు. పెద్దగా మంత్రాలు తెలియవు, పాండిత్యం లేదు. కాని ఒకటుంది, పూర్తి శరణాగతి. అమ్మవారి ముందు నిలబడి, అమ్మా, నాకు ఎవరూ ఆదరణ ఇవ్వడం లేదు. నాకున్నది ఈ హృదయం మాత్రమే. దీనిలో జ్ఞానం నింపమ్మా అని కన్నీళ్లతో ప్రార్థించాడు. ఆ రోజునుంచి అతని జీవితంలో మార్పు మొదలైంది అని కథలు చెబుతాయి. ఆలోచనలు క్రమంగా మారాయి. మాటలు మెల్లగా స్పష్టంగా మారాయి. మాటల్లో మాధుర్యం వచ్చింది. ఒకప్పుడు తడబడిన అదే నాలుకతో అతను లోకాన్ని ఆశ్చర్యపరిచే పద్యాలు రాశాడు. ప్రకృతిని వర్ణించాడు, ప్రేమను వర్ణించాడు, ధర్మాన్ని వర్ణించాడు. అతని పేరు దూరదూరాల వరకు వ్యాపించింది. కాళిదాసు కథ చెప్పేది ఒక్కటే, మనలో ఉన్న సామర్థ్యం బయటపడటానికి అమ్మవారి కృప ఒక వెలుగులాంటిది. ఇప్పుడు వాల్మీకి కథ. ఒకప్పుడు అతని జీవితం దారి తప్పింది అని కథలు చెబుతాయి. లోకం కోసం కాదు, తన కడుపు కోసం, తన బ్రతుకు కోసం తప్పుడు మార్గంలో నడిచాడు. అయితే ఒకరోజు అతని జీవితంలో ఒక మాట పడింది. ఇలా జీవించడం న్యాయమా? ఆ ప్రశ్న అతని లోపల బలంగా తాకింది. అప్పుడు అతను ఆగిపోయాడు. తన చేసినదాన్ని తలుచుకొని బాధపడ్డాడు. జీవితం మారాలని నిర్ణయించుకున్నాడు. అక్కడినుంచి అతను తపస్సు మొదలుపెట్టాడు. అది తేలికైన పని కాదు. కోర్కెల్ని జయించడం, కోపాన్ని కట్టడం, మనసును క్రమంలో పెట్టడం, ప్రతిరోజూ లోపల యుద్ధమే. అలా కాలం గడిచింది. అతని మాట మారింది. అతని చూపు మారింది. అతని మనసు శుద్ధమైంది. ఆ శుద్ధి వచ్చిన తర్వాత అతనిలోంచి వెలువడిన మాటలు సాధారణ మాటలు కాకుండా ధర్మాన్ని చెప్పే మాటలయ్యాయి. అతని చేతిలోంచి పుట్టింది రామాయణం. ఇది కథ మాత్రమే కాదు, జీవితం ఎలా ఉండాలో చెప్పే మార్గం. వాల్మీకి కథ చెప్పేది ఒక్కటే, సరస్వతి కృప వస్తే మాటలు కేవలం మాటలు కావు, అవి ధర్మంగా మారతాయి. ఇప్పుడు వ్యాస మహర్షి. ఆయన పేరు వినగానే జ్ఞానం గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆయన పని చిన్నది కాదు. వేదమంత్రాలు అపారంగా ఉన్నాయి. వాటి అర్థాలు లోతుగా ఉన్నాయి. అన్నీ ఒకే చోట ఒకే క్రమంలో అందరికీ అందేలా ఉండాలి. లేకపోతే తరువాతి తరాలకు అది భారమైపోతుంది. వ్యాసమహర్షి ఆ మహాజ్ఞానాన్ని క్రమబద్ధం చేశాడు. మహాభారతంలాంటి మహాగ్రంథాన్ని రచించాడు. ఎన్నో విషయాలను ఒకచోట చేర్చి ధర్మాన్ని నిలబెట్టాడు. ఇంతటి పని చెయ్యడానికి బుద్ధి మాత్రమే కాదు, అచంచలమైన మనసు, లోతైన జ్ఞాపకశక్తి, స్పష్టత, స్థైర్యం కావాలి. ఇవన్నీ అమ్మవారి ఆశీర్వాదంతోనే బలపడతాయని మన సాంప్రదాయం చెబుతోంది. వ్యాసమహర్షి కథ చెప్పేది ఒక్కటే, సరస్వతి కృప వస్తే జ్ఞానం చెదిరిపోదు, క్రమంలో నిలుస్తుంది. క్రమంలో నిలచిన జ్ఞానం లోకానికి వెలుగవుతుంది. కథ 4. గురువులు, శిష్యులు, కళాకారులు. పూర్వకాలంలో గురువు దగ్గరికి వెళ్లే శిష్యులు విద్య మొదలుపెట్టే ముందు సరస్వతి అమ్మను స్మరించేవారు. చదువంటే కేవలం అక్షరాలు కాదు, మనసును నిర్మించే పని. ఆ మనసు నిర్మాణానికి అమ్మ కృప కావాలి అని వారు నమ్మారు. అలాగే సంగీతం, నాట్యం, వాద్యాలు నేర్చుకునేవారు కూడా అమ్మ పేరు చెప్పి మొదలుపెట్టేవారు. ఎందుకంటే స్వరం రావడం మాత్రమే కాదు, స్వరానికి అందం, భావానికి లూతు, మాటకు సరైన బలం రావాలి. అది అమ్మ అనుగ్రహంతోనే అని వారు భావించారు. చివరిగా అమ్మను ప్రార్థిస్తే మనకేని వస్తుంది? అమ్మను భక్తితో స్మరించినప్పుడు మనలో ఒక మార్పు మొదలవుతుంది అని మన పెద్దలు చెబుతారు. మన బుద్ధి పదునుగా అవుతుంది, చదివినది నిలుస్తుంది, మాట తడబడకుండా స్పష్టంగా వస్తుంది.
అవసరంలేని మాటలు తగ్గుతాయి. సత్యం మాట్లాడే ధైర్యం పెరుగుతుంది. మనసు కుదురుగా ఉంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది. కళలో ఉన్నవారికి ప్రతిభ మెరుగుపడుతుంది. చివరికి అజ్ఞానం తగ్గి అర్థం పెరుగుతుంది.